నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లోకి వెళ్ళే ముందు మా వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము ఏది చేయాలన్నా కూడా మీ సపోర్ట్ మాకు ఉంటే మేము చేయగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. సర్వర్ రూమ్ దగ్ధమైంది. నిన్న ఆ సర్వర్ రూమ్కి సంబంధించిన ఆ ఇష్యూ పైన ఆ ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో శిఖా గోయల్ గారు తను మాట్లాడుతుంది మీడియాతో. ఏమంటే సర్వర్ రూమ్ దగ్ధమైంది, కానీ అక్కడ కీలక ఆధారాలు ఉన్నటువంటి కేసులో ఉన్న ఫైల్స్ మొత్తం అక్కడనే ఉన్నాయి, కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి మాత్రం ఏం కాలేదని చెప్పేసి ఒక మీడియా ముఖంగా ఒక మాట చెప్పింది. దాని ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, చూడండి ఒకసారి. ఇగో, సర్వర్ రూమ్ దగ్ధమైంది. ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంపై ఎఫ్ఐఆర్లో నమోదు. వేల కేసుల సమాచారం అంతా అందులోనే. సైబర్ కేసుల్లోనూ ఫారెన్సిక్ ల్యాబ్ల నివేదికలదే కీలక పాత్ర. ఓటుకు నేటు కేసు ఇప్పటికే కోర్టు ముంగట. ఫోన్ ట్యాపింగ్ కేసు ఫైళ్లకు ఏమీ కాలేదు. దుష్ప్రచారం నమ్మొద్దు, ప్రమాదంపై విచారణ. శిఖా గోయల్ ఈమె ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిందంటే ఏంటంటే, ఈ ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో శిఖా గోయల్ గారు ఈమె ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే గత 3 రోజుల నుంచి దానిపైన చర్చలు నడుస్తున్నాయి. ఏమనంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు అక్కడనే ఉన్నది. ఓటుకు నోటీసు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరిది? కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది, హరీష్ రావు గారిది. వీళ్ళు ఇష్యూ అనుకుందాం. నెక్స్ట్ ఓటుకు నేటు కేసు ఎవరిది? రేవంత్ రెడ్డి గారిది. ఓటుకు నేటు కేసుకు సంబంధించిన ఫైల్ ఏమో పైన అంతస్తులో ఉన్నాయి, దాంట్లో కాలిపోయినాయి అని చెప్పేసి ఏమో బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నది ఏంది? ఓటుకు నేటు కేసు సంబంధించిన ఫైళ్ళు పైన ఫ్లోర్లోనే ఉండనేమో, అందుకే అవి కలబెట్టిండు రేవంత్ రెడ్డి గారు, కలబెట్టిరు. ఆయన ప్రోద్బలంతో ఇట్లా జరిగిందని చెప్పేసి ఏమో బీఆర్ఎస్ వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు దాంట్లోనే ఉన్నాయి, దాన్ని సాక్ష్యాధారాలను కప్పిపుచ్చే ప్రయత్నమే ఇది, వాళ్ళు చేపించిన పని ఇది అని చెప్పేసి ఏమో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అధికారికంగా ఈరోజు ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ అవుతున్నారో శిఖా గోయల్ గారు, ఆమె ఏం చెప్తుందంటే, దుష్ప్రచారాలు ఇవన్నీ ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినా, కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా ఇదంతా దుష్ప్రచారం, దీన్ని నమ్మొద్దు. వాస్తవానికి ఈ ఓటుకు నోటు కేసు సంబంధించిన ఆధారాలు మొత్తం కోర్టు ముంగట ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి. ఏవైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు అయితే ఏముందో అవి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి, అవి జాగ్రత్తనే ఉన్నాయి, ఎట్లాంటి ఇబ్బంది లేదు. దానికి అనవసరమైన మాటలు నమ్మొద్దు, జనాలను భయభ్రాంతులకు గురి చేయొద్దు, లేకపోతే జనాలను మభ్యపెట్టొద్దు అని చెప్పేసి ఆ ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ గారు శిఖా గోయల్ గారు వెల్లడించారు. వాస్తవానికి వీళ్ళకు ఒక భయం ఏం చుట్టుకుందంటే, ఎవరికైనా సరే, ఏ లీడర్కైనా సరే, మా ఆధారాలు కాల్పోలే, వాళ్ళ ఆధారాలే కాల్పోయినాయి, మా ఆధారాలు కలపలే, వీళ్ళ ఆధారాలు కలిపినాయి అని చెప్పేసి ఒకరి మీద ఒకరు అంటే ఏంది, దొండే ఇదనమాట పరిస్థితి. వాళ్ళ కేసుకు సంబంధించిన ఆధారాలు రూపుమాపు అయిపోయినాయో, లేకపోతే వీళ్ళ కేసుకు సంబంధించిన ఆధారాలు రూపుమాపు అయిపోయినాయి అని చెప్పేసి, సరే అది బై మిస్టేక్ జరిగిందా లేకపోతే ఉద్దేశపూర్వకంగా జరిగింది అనేది కేసు నమోదైంది, దాన్ని సాక్ష్యాధారాలు పర్యవేక్షించిన తర్వాత అన్నీ తెలుస్తాయి ఏందనేది. కానీ గుమ్మర్గాల దొంగ ఎవరంటే సంకల్ తడుముకున్నట్టు వీళ్ళు అప్పుడే వాళ్ళ విని వీళ్ళ విని వాళ్ళ విని వీళ్ళ అని చెప్పేసి ప్రచారాలు చేస్తున్నారు. కానీ అందులో వాస్తవం ఎట్లాంటిది ఏదో అది ఎట్లా జరిగింది అనేది దానిపైన పూర్తి సమీక్ష చేస్తామని చెప్పేసి ఆ ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ కూడా చెప్పడం జరిగింది. చూడాలి ఏం జరుగుతుంది అనేది. అనవసరమైన మాటలు నమ్మి జనాలు కూడా భ్రమపడొద్దు. అన్నీ ఎక్కడవో ఏవి ఎట్లా లాగాలనో పోలీసు వ్యవస్థకు తెలుసు, అధికారులకు తెలుసు. ఒకవేళ నాయకులకు కొమ్ము కాస్తే చెప్పలేం, కానీ మ్యాక్సిమం 110 మంది ఉండరా నిజాయితీగా పనిచేసే అధికారులు, వాళ్ళన్నా దాన్ని భద్రపరుస్తారు కదా, వాళ్ళంతా పనిచేస్తారు కదా. వీళ్ళ కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ వాళ్ళ చేతిలో ఉంటేనే ఈ నాయకులు కూడా వాళ్ళకి జర అంతో ఇంతో విలువిస్తారు, వాళ్ళ చేతిలో ఉంటారు. లేదంటే ఇక వీళ్ళు ఇష్టరాజ్యంగా పనిచేస్తారు. అది కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఏం పోవు, జనాలు కూడా దీన్ని భ్రమపడొద్దు. చూద్దాం మరో వార్త. రష్యా చమురుపై సందిగ్ధం, కొనుగోలు ఉంటుందా అడిగితే జవాబు దాటవేత. అది వాణిజ్య మంత్రికే తెలుసన్న విదేశాంగ మంత్రి జైశంకర్కే తెలుసన్న పీయూష్ గోయల్. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపేస్తామంటే తగ్గించాం, కొంటే మళ్ళీ సుంకాలు అమెరికా. దీనిపై కేంద్రం నుంచి వెలువడిన అధికారిక ప్రకటన. ఈ రష్యా చమురు పైన సందిగ్ధం ఏంటంటే, ఈ వార్త ఏంటంటే, రష్యా నుంచి ఆ చమురు కొనుగోలు చేయడం ఆపేసి అమెరికా నుంచి, అంతకుముందు ఇంకో చిన్న కంట్రీ నుంచి, ఈ కంట్రీస్ నుంచి కొంటేనే మేము సుంకాలు తగ్గిస్తామని చెప్పేసి అమెరికా ఒక నిబంధన పెట్టింది. ఆ నిబంధనకు మోడీ గారు ఓకే చెప్పి, వాస్తవం రష్యా నుంచి కొనుగోలు చేయము, మీ దేశం నుంచో కొనుగోలు చేస్తామని చెప్పేసి వాళ్ళకు క్లారిటీ ఇచ్చి వచ్చిండ్రు.
వచ్చినందుకే మేము సుంకాలు తగ్గించినాము. ఒకవేళ రష్యా నుంచి మళ్ళీ చమురు కొనుగోలు చేస్తున్నాను తెలిస్తే నాకు అసలు కొంటురా లేదా, ఒకవేళ కొంటున్నామని మళ్ళీ తెలిస్తే నేను సుంకాలు పెంచుతా అని చెప్పేసి అమెరికా వార్నింగ్ ఇచ్చింది మళ్ళా. కానీ మన విదేశాంగ మంత్రి గారు కానీ ఈ మంత్రులు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పొంకుతారంట. ఏంది, నాకు తెలియదు అతనికి తెలుసు, నాకు తెలియదు ఇతనికి తెలుసు అని చెప్పేసి ఒకరి మీద ఒకరు పొంకుతారు. కానీ అందులో ఎట్లాంటి వాస్తవం ఉన్నది ఏంది, నిజంగానే ఒకవేళ కొనుగోలు చేస్తే మళ్ళీ సుంకాలు పెరుగుతాయని చెప్పేసి అమెరికా ఇండైరెక్ట్గా చెప్తూనే ఉన్నది. మరి దీనికి కేంద్రం కూడా ఇప్పటిదాకా స్పందించలేదు. కేంద్రం అధికారిక ప్రకటన కూడా ఏమీ ఇవ్వలేదు. మరి ఏమిస్తుంది, ఎట్లా దీనికి స్పందిస్తుంది? మరి ఒకవేళ నిజంగానే రష్యా నుంచి కొనుగోలు చేసుడు కొనసాగిస్తే, అమెరికా సుంకాలను ఇస్తే మళ్ళీ పరిస్థితి ఏమది? ఇన్ని రోజుల దాకా అయితే సెలబ్రేషన్ చేసుకున్నారు, మేము తగ్గించినాం మేము పోవడం వల్ల అయిందని చెప్పి. కానీ మరి అమెరికా మళ్ళా గిట్ట సుంకాలు పెంచితే అప్పుడు పరిస్థితి ఏంది? ఎవరికి మాట వస్తుంది? ఎవరు దానికి బాధ్యత వహిస్తారో చూడాల్సి ఉంది. చూద్దాం దానికి సంబంధించింది. ఇగో అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో గందరగోళం, రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేతపై అయోమయం కనిపిస్తున్నాయి. రష్యా చమురు కొనుగోలు నిలిపివేతపై కేంద్రం వాణిజ్య విదేశాంగ శాఖ మంత్రులు ఇద్దరు సమాధానం దాటివేయడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం అమెరికాలో ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సమావేశమైన అనంతరం మన విదేశాంగ మంత్రి జయశంకర్ వాణిజ్య ఒప్పందంపై మాట్లాడారు. రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందా అని మీడియా ప్రశ్నిస్తే దాని గురించి తనకు తెలియదని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ను అడగడం మంచిదని సమాధానం ఇచ్చారు. అదే అంశంపై శనివారం పీయూష్ గోయల్ను అడిగితే రష్యా చమురు కొనుగోలు నిలిపివేతపై విదేశాంగ శాఖనే సమాచారం ఇస్తుంది అంటూ దాటివేశారు. ఈ ఇద్దరు ఇట్లా వేయడం వల్లనే ఇప్పుడు అమెరికాకు ఈరోజు రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు వీళ్ళు సమాధానం ఒకరి మీద ఒకరు వేసుకోవడం వల్లనే ఈరోజు అమెరికా దాకా కూడా ఆ వార్త పోయింది. ఏంటంటే ఒకరి మీద ఒకరు బొంగుతురు, నిలిపివేసిరా లేదా మనకు క్లారిటీ రావాలని చెప్పి. క్లారిటీ లేని పక్షంలో మేము సుంకాలను ఇస్తామని చెప్పేసి అమెరికా కూడా ఇండైరెక్ట్ చెప్తానే ఉన్నది. చూడాలి మరి దాన్ని ఎట్లా నిర్ణయం తీసుకుంటారు ఏందనేది. బ్లాక్ మెయిలింగ్ రాజకీయ సమితి నిన్న సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతారు. ఏమనంటే బ్లాక్ మెయిలింగ్ రాజకీయ సమితి, బీఆర్ఎస్ను ఇక నుంచి ఇలాగే పిలుస్తాం, ఫోన్ ట్యాప్ చేసి వ్యాపారులను బెదిరించారు, ఆ పార్టీ ఖాతాల్లోకి 1500 కోట్లు ఎలా, జిల్లాల రద్దు, కొత్త జిల్లాల ఏర్పాటు ఉండవు, కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావును అరెస్ట్ చేసిన వరకు కిషన్ రెడ్డి, కల్వకుంట్ల కిషన్ రావే, సోనియా రావులను వేధిస్తున్న మోదీ ఈడీ ఈ ముగ్గురిని ఎందుకు విచారించడం లేదు, కేసీఆర్ మోదీని చూసి ఓటేసి మోసపోవద్దు, సింగరేణి బోర్డుపై బీఆర్ఎస్ది దుష్ప్రచారం, కార్మికులకు నష్టం కలిగించే పనులు చేయం, ఏప్రిల్ నుంచి 2వ విడత ఇందిరమ్మ ఇల్లు. ఇక కనీ విని ఎరుగని రీతిలో గోదావరి పుష్కరాలు, భూపాలపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి. నిన్న భూపాలపల్లి సభలో మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్రచారంకి వెళ్ళి ఆ సభలో మాట్లాడుతుంది ఏంటంటే, బీఆర్ఎస్ను ఇక్కడ నుంచి ఇట్లానే పిలుస్తారంటే ఏమనంటే చూడండి, బ్లాక్ మెయిలింగ్ రాజకీయ సమితి అని. ఎందుకు అంటే ఫోన్ ట్యాప్లు చేసి బిజినెస్ మ్యాన్లను బెదిరించారు, బిజినెస్ మ్యాన్లను బ్లాక్మెయిల్ చేశారు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మీ పైసలు తీసుకున్నారు, ఆ పైసలు తీసుకున్న పైసలే ఈరోజు మీ పార్టీ ఫండ్గా ఉన్నదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. దానికి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎట్లా స్పందిస్తారో మరి ఏదైనా చూడాలి. వాళ్ళ పార్టీ ఖాతాలోకి 1500 కోట్లు వచ్చినాయి, అవి ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం వల్ల వచ్చినాయని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు ఏ పార్టీకైనా సరే ఒక ఫండ్ అనేది ఉంటుంది, అది ఎమ్మెల్యేల రూపంలో వస్తుందా, ఎమ్మెల్యేలు ఇస్తారా, లేకపోతే ఏంటంటే ఎమ్మెల్యే ఖాతాలో నుంచి ఎమ్మెల్యే జీతాల నుంచి పార్టీ ఫండ్ కోసమే ఆయన జీతం 1 లక్ష ఉందనుకుంటే అందులోకించి 5400 రూపాయలు 5400 రూపాయలు పార్టీ ఫండ్కు పార్టీ మెయింటెనెన్స్ కోసము ఇస్తారు ఎమ్మెల్యేలు. ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అయినా సరే ఒక్కొక్క పార్టీ నుంచి ఒక నిబంధన పెట్టుకుంటారు. ఆ రకంగా వీళ్ళు కూడా పెట్టుకున్నారు. అట్లా చూసుకుంటే వీళ్ళు తెచ్చుకున్న ఫండ్ కానీ చేసిన పని కానీ వాళ్ళ అకౌంట్లో ఉండొచ్చు. దానికి రేవంత్ రెడ్డి గారు ఇది బ్లాక్మెయిల్ చేయడం వల్లనే వచ్చింది అని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి కేటీఆర్ గారు స్పందిస్తారు, ఎట్లా స్పందిస్తారు అనేది చూడాలి. మళ్ళా కేటీఆర్ను హరీష్ రావును అరెస్ట్ చేసే వరకు కిషన్ రావే అని చెప్పేసి అంటున్నారు. మరి ఆయన కిషన్ రెడ్డి గారు కూడా ఈరోజు మాట్లాడుకుంటే ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్ళతో కుమ్మాకాయ ఉన్నాడు, కేసీఆర్తో కుమ్మాకాయ ఉన్నాడు, అందుకే కేసీఆర్ని అరెస్ట్ చేసలేడు, ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అలసత్వమే, రేవంత్ రెడ్డి చేతగాంతనమే అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి దానికి రేవంత్ రెడ్డి గారు ఎట్లా స్పందిస్తారు? ఇది ఒకరి మీద ఒకరు బొంకుతున్నారు. మళ్ళీ ఏమంటున్నాడు, అక్కడ రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, ఇందిరాగాంధీని
ఈడీ ఇబ్బంది పెడుతుంది కదా, మరి ఈరోజు కేసీఆర్ పైన ఎందుకు ఈడీ విచారణ జరుపుతలేదని చెప్పేసి అదో ఆరోపణ కూడా చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. దానికి కూడా సమయం సందర్భం అనేది ఉంటుంది. వాస్తవాలు అవాస్తవాలు పూర్తిగా గమనించిన తర్వాతనే ఈడీ రంగంలోకి దిగుతుంది. ఎట్లాంటి ఆధారాలు లేకుండా మీలాగా కేసులు ముంగటేసుకొని హల్చల్ చేసి రాష్ట్ర ప్రజలను మొత్తం ఆగమాగం పెట్టాలని చెప్పేసి ఈడీ అనుకోదు. కాబట్టి దానికి ఒక సమయం అనేది ఉంటుంది. దాని సమయపాలన బట్టి ఈడీ పనిచేస్తుంది. దానికి రేవంత్ రెడ్డి గారు ఇంకోరు చెప్తే అయితే ఈడీ అయితే పనిచేయదు. అది కూడా ఒకసారి గమనించుకోవాలి మన ముఖ్యమంత్రి గారు. కేసీఆర్ మోదీని చూసి ఓటేసి మోసపోవద్దంట. ఈరోజు మోసపోవద్దనేమో మీరు చెప్తున్నారు, కాంగ్రెస్ ఓటేసి మోసపోతున్నామనేమో తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. అక్కడ కేసీఆర్ గారినో ఇక్కడ మోడీ గారినో చూసి ఓటేయొద్దు, వాళ్ళని చూసి మోసపోవద్దు అంటే బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ ఓటేయొద్దు అని చెప్పేసి ఏమో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏం చెప్తారు అంటే కేసీఆర్ గారిని అంటే బీఆర్ఎస్ పార్టీని, మోదీ గారిని అంటే బీజేపీ పార్టీని చూసి మోసపోవద్దు, వీళ్ళ కోటేస్తే మోసపోయినట్టు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటారు. కానీ మీరంటున్న మాట కంటే ఈరోజు అక్కడ కేసీఆర్ గారు ఇక్కడ మోడీ గారు అంటున్న మాట కంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారు అనేది ఇంపార్టెంట్. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఈరోజు ఏమనుకుంటారు అంటే రేవంత్ రెడ్డికి ఓటేసి మోసపోయినాం, కాంగ్రెస్ పార్టీ ఓటేసి మోసపోయినాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోయినాం, చేతి గుర్తుకు ఓటేసి మోసపోయినాం అని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ఈరోజు సభలల్లో మీరు మాట్లాడుకుంటా మీకు ఎట్లాగో అపోజిషన్ మాటలు నింపాయి కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా నెత్తి కొట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ పోయి ప్రచారంలో పాల్గొంటే వాళ్ళ దగ్గర వచ్చి ఏడుస్తున్నారు జనాలు. అరే గోస పడుతున్నాం అనవసరంగా, కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, వాళ్ళ ఓటేయడం వలన ఈరోజు ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి, సరైన సౌకర్యాలు సరిగా అందిస్తలేరు, తాగునీటి సమస్య ఏర్పడ్డది, ఓ రైతు బంధు వస్తలేదు, పింఛన్లు పెరగలేవు, ఇట్లా అనేక రకాల పథకాల మీ తెచ్చిన పథకాలను చూపించి నెత్తి కొట్టుకుంటున్నారు వాళ్ళు. రైతులు కానీ ప్రతి ఒక్కరు మహిళలు కానీ ఈరోజు ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చి మహిళలను అటెండ్ చేసారు మీటింగ్లకు. కానీ వాస్తవానికి రియాలిటీలు ఏముందంటే వీళ్ళు ఉన్నంత మందిలో సగం మంది మళ్ళీ బీఆర్ఎస్ కోటేస్టుల్లో ఉంటారు. వీళ్ళంతా ఎట్లా తీసుకొస్తారో తెలుసు ఆ జనాలను, అలా తీసుకొచ్చి మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు వాస్తవం ఏందనేది. ప్రజలు గమనించాలి దీన్ని. ఈరోజు ఎత్తి కొట్టుకుంటా ఉన్నారు, అది రేవంత్ రెడ్డి గారు తెలుస్తలేదు. మళ్ళీ ఒకటి సింగరేణి బోర్డుపై బీఆర్ఎస్ది దుష్ప్రచారం అని చెప్పేసి, దుష్ప్రచారం అయితే ఆంధ్రజ్యోతి అధినేత అయినటువంటి రాధాకృష్ణ గారు ఎట్లా మాట్లాడారు? మరి దానికి మీ స్పందన ఏముండే? మరి రాధాకృష్ణ గారు కూడా అంటారు కదా దాని మీద పెద్ద బ్లాక్ మెయిల్ నడుస్తున్నది, సింగరేణి పైన పెద్ద కుంభకోణం నడుస్తున్నది, ఇందులో పెద్ద పెద్దలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, బట్టి విక్రమార్క గారికి కూడా అంటగట్టారు దాన్ని, ఇందులో పాత్ర అయినది కూడా ఉన్నదని చెప్పేసి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అంటగట్టారు, రాజగోపాల్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా ఫైటింగ్ నడుస్తుందని చెప్పేసి మాట్లాడారు. మరి దానిపైన మీరు స్పందించలేదేమి? బీఆర్ఎస్ పార్టీ ఆరోపించిందంటే వాస్తవం, ప్రతిపక్షం కాబట్టి ఆరోపిస్తుందని చెప్పేసి అనవచ్చు. కానీ మీ దోస్తే కదా రాధాకృష్ణ గారు, మీ దోస్తే, మీ ఫ్రెండే, మీ చీకటి మిత్రుడే, ఆయన కూడా ప్రచారం చేసిండు మీ మీద. రేవంత్ రెడ్డి ఎంటర్ అయ్యి ప్లాన్ చేస్తే దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని వేరే వాళ్ళకి ఇచ్చే ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు. మరి దాంట్లో ఎట్లాంటి నిజం ఉన్నట్టు? అది కూడా ఏది నిజం లేదనట, అందులో కూడా ఏం నిజం లేనట. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి దానికి. కనీ విని ఎరగని రైతులో గోదావరి పుష్కరాలు, భూపాలపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి. అదే దానిపైన ఆలోచన చేస్తారు తప్ప మరి జనాలకి ఎంతవరకు మెయిల్ చేస్తారు అనేది మాత్రం రేవంత్ రెడ్డి గారు గమనించరు, ఆయనకు తెలియదు అది. సరే చూద్దాం, మరో వార్త చూద్దాం. షుగర్ కోటెడ్ బంధాలు, హైదరాబాద్లో పెరుగుతున్న షుగర్ డాడీ మమ్మీ బేబీలు. కెరీర్లో ఎదుగుదల, జల్సా లైఫ్ కోసం అలాంటి వారిని ఆశ్రయిస్తున్న కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు. రాజధానిలో 11,000 మందికి పైగా షుగర్ డాడీలు, వారిలో వ్యాపారవేత్తలు, కంపెనీలు, సీఈఓలు, ఎండీలు. ఈ బంధాలతో మానసిక సమస్యలు, సైకాలజిస్టులు. రాజధాని హైదరాబాద్లో ఇటీవల జరిగిన ఒక సుప్రసిద్ధ షోకి పలు సంస్థల సీఈఓలు, ఉన్నతాధికారులు దానికి వచ్చారు. వచ్చిన వారిలో ఒక కంపెనీ సీఈఓ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనికి కారణం ఆయనతో పాటు వచ్చిన ఒక అందమైన అమ్మాయి. ఆయన భార్య కాదు, కుమార్తె కాదు, వ్యక్తిగత సహాయకురాలు, అంతకంటే కాదు, మరెవరు. ఒక అమ్మాయికి 3 నెలల క్రితం పెళ్ళైంది. భర్త ఆమెకు తాను చేసిన కంపెనీలో మంచి ఉద్యోగం చూశాడు, కానీ ఆమె అందులో చేరడానికి ఒప్పుకోలేదు. పెళ్లికి ముందు తనకు మెంటర్గా ఓ కంపెనీ ఎండీ ఉన్నాడని, అతని దగ్గరే ఉద్యోగంలో చేరుతానని పట్టుపట్టింది. ఎందుకింత పట్టుదల అని ఆరా తీసిన అతను ఇటీవల విడాకులకు దరఖాస్తు చేశాడు. కారణం ఏమిటి?
షుగర్ డాడీ ఈ పదం చాలామంది కొత్తగా అనిపించవచ్చు, కానీ సంపన్న వర్గాల్లో మరీ ముఖ్యంగా వ్యాపార రంగంలో పలు కంపెనీల్లో ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగుల నడుమ వాడుకలో ఉన్న పదమే. పైన పేర్కొన్న రెండు సందర్భాల్లోని ఎండి, సిఇఓ ఇద్దరు షుగర్ డాడీలే. వారి వద్ద ఉన్నది సామాజిక స్థాయి, డబ్బు. ఆ అమ్మాయిలకు కావాల్సిందే కెరీర్లో ఎదగడం, జీవన శైలి అవసరాలు తీర్చుకోవడం. నీకది నాకిది కాన్సెప్టులో సాగిపోయే వ్యవహారం ఇది. ఆ సిఇఓ, ఎండి స్థానంలో మహిళలు ఉంటే వారిని షుగర్ మమ్మీలుగా వ్యవహరిస్తారు. సామాజిక మాధ్యమాల్లో ఫిల్టర్ల మాటన హైఫై క్లబ్బులు, పబ్బులు, మసక చీకట్లో ఈ షుగర్ డాడీ, షుగర్ మమ్మీల సంస్కృతి బాగా పెరిగిపోతుంది. వారిని ఉపయోగించుకొని కెరీర్లో ఎదగాలనుకునే, విలాసవంతమైన జీవితం గడపాలనుకునే అమ్మాయిలు, అబ్బాయిలు షుగర్ బేబీస్ అంటారు. కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు ఉద్యోగాల కోసం నగరానికి వచ్చిన వారు, హాస్టల్లో ఒంటరిగా ఉంటూ ఉద్యోగాలు చేసుకునేవారు షుగర్ బేబీలుగా మారుతుంటే, ఉద్యోగ వృత్తి జీవితంలో, వ్యాపారంలో ఉన్నత స్థానాలకు ఎదిగి 5-10 వయసుకు దగ్గరలో ఉన్న స్త్రీ పురుషులు షుగర్ డాడీలు, షుగర్ మమ్మీలుగా చలామణి అవుతున్నారు. వీరిలో ఒకరిది కోరిక అయితే మరొకరిది అవసరం. యవ్వనంలో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలకు ఆర్థిక భరోసా, అవసరమైన మెంటర్షిప్ అందిస్తూనే సాహచర్యం లేదంటే రొమాన్స్కు ఆశించే షుగర్ డాడీ మమ్మీల కాన్సెప్టు నిజానికి విదేశాల్లో చాలా కాలం నుంచి ఉంది. మన దేశంలో మాత్రం ఇటీవల కాలంలో చాలామంది నిజమైన సంబంధాల కంటే ఆర్థిక భద్రతకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడంతో ఈ సంస్కృతి ఇక్కడ వేగంగా వ్యాప్తిస్తుందని సోషియాలజిస్టులు చెబుతున్నారు. ఈ దళిద్రం ఏంటంటే గిదే అనమాట, అవసరాన్ని బట్టి వ్యవహరిస్తున్నారు, అవసరం తగ్గట్టు పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మరో వార్త చూద్దాం. పురపాలికల్లో నేటితో ప్రచారం బంద్. 11న పోలింగ్, 13న ఫలితాలు. కాంగ్రెస్ మజ్లిస్. బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు, చూద్దాం ఏందండి. ఇదిగో 100 కోట్ల డీల్. కరీంనగర్లో బీజేపీని ఓడించేందుకు కుట్ర. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీకి గెలుపు తథ్యం. రావణుడికి కౌరవులకు పట్టిన గతే మజ్లిస్కు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్. కరీంనగర్ కార్పొరేషన్లో మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు రూపాయలు 100 కోట్ల డీల్ కుదుర్చుకున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఇక్కడ బీజేపీ గెలుపు తథ్యమని తెలిసి ఆ పార్టీలు తెర వెనుక కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్, చెప్పదండి, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆదివారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. కరీంనగర్ సభలో బండి మాట్లాడుతూ ఇండియా పేరుతో బీజేపీ, పాకిస్తాన్ పేరుతో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కరీంనగర్లో కబడ్డీ ఆట మొదలుపెట్టాయని అన్నారు. ఇక్కడ బీజేపీ 50 సీట్లు గెలవడం ఖాయమని తెలిసి కాంగ్రెస్, ఎంఐఎం మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీ ఇక్కడ గెలవడం మాత్రం పక్కా, దాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఈరోజు కరీంనగర్లో బండి గారు గెలవడానికి దాని ప్రధాన కారణం ఏంటంటే ఇదే. ఈయన ఏం మాట్లాడుతారంటే అంటే ఏం చేసినా ఇగో రావణుడికి కౌరవులకు పట్టినాకైతే మజ్లిస్కి పడతా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏదంటే ఈ సంస్కృతికి సంబంధించిన వ్యాఖ్యలు కానీ ఇట్లాంటివి ఎన్కేసుకొని బండి సంజయ్ గారు వస్తారని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ కానీ ఎంఐఎం కానీ ఆరోపిస్తూ ఉంటుంది. ఈరోజు బండి సంజయ్ గారు కూడా వాస్తవానికి అదే మాట్లాడారు. వీళ్ళు ఒక్కరోజు కూడా మజ్లిస్ గురించి తీయకుండా, కాంగ్రెస్ పార్టీ గురించి తీయకుండా వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు ఏ పని చేస్తారో ఆ పని చెప్పి ఓట్లాడు ఎప్పుడు అడగరు. మజ్లిస్ను చూపించి, ఇక్కడ ఎంఐఎం పార్టీని చూపించి, అక్కడ కాంగ్రెస్ పార్టీని చూపించే ఓట్లు అడుగుతారు. ఎంతసేపు వాళ్ళ పైన దుష్ప్రచారాలు చేసుకుంటూనే ఓట్లాడతారని చెప్పేసి ఎంఐఎం కానీ ఇక్కడ కాంగ్రెస్ కానీ ఆరోపిస్తున్నది. నిజంగానే కూడా బండి సంజయ్ గారి వే ఆఫ్ స్టైలు అట్లా కాకుండా నిజంగానే మేము ఏం పని చేస్తాము, ఇంతకుముందు ఏం చేసినాము, నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అనేది చెప్పి ఓట్లాడితే మంచిదేమని జనాల ఉద్దేశం. మరి బండి సంజయ్ గారు ఏం చేస్తారో మరి తర్వాత చూద్దాం. మరో వార్త చూద్దాం. మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత దేశంగా భారత్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాయ్పూర్లో అధికారులతో సమీక్ష. రానున్న మార్చి 31 కల్లా భారత నక్సల్స్ రహిత దేశంగా మారుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. మరికొద్ది వారాల్లో గడువు ముగియడంతోనే నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అధికారులతో రాయ్పూర్లో ఆదివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. భద్రతా బలగాలను ఏకం చేయడం, మౌలిక వసతుల విస్తరణ, మావోయిస్టులను అంతం చేపించే ఆలోచనతోటి అమిత్ షా గారు ఉన్నారు. అమిత్ షా గారు పూర్తి ఆలోచన ఏముందంటే నక్సల్స్ రహిత భారతదేశంగా మారుస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి నక్సల్స్ రహిత దేశంగా మారుస్తా అని చెప్పేసి అన్నారు కదా. మరి ఇప్పటిదాకా మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలల్లా, బీజేపీ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అమిత్ షా గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఒక్కదానికన్నా ఇట్లా టైం లైన్ పెట్టుకొని ఈ టైం కల్లా ఈ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కంప్లీట్ చేస్తా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో,
దేశంలో మొత్తం డ్రైనేజ్ వ్యవస్థను మార్చేస్తా, దేశంలో మొత్తము విలేజ్ల వ్యవస్థను మార్చేస్తా, దేశంలో మొత్తం నిరుద్యోగులను ఉద్యోగులను మార్చేస్తా, లేకపోతే ఈ అభివృద్ధి చెందుతున్న దేశంగా అని చెప్పుకొని ఎన్ని రోజుల నుంచో చెప్పుకో తిరుగుతున్నాం కదా, ఈ డేట్ కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మేము మార్చేస్తాం అని చెప్పేసి టైం లైన్ ఎందుకు పెట్టుకోలేరు మరి? అమిత్ షా గారు ఇప్పుడు ప్రధానమంత్రి తర్వాత ఇంకో స్థానం ఎవరికైనా ఉందంటే అది అమిత్ షా గారికి ఉంది కదా. ఈరోజు అమిత్ షా గారిని జనాలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఏమనంటే మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత భారతదేశంగా మారుస్తా అని చెప్పేసి మీరు మాట్లాడుతారు కదా. మరి అట్లనే నిరుద్యోగాన్ని తీసేస్తా ఈ డేట్ కల్లా. ఇక విలేజ్లకి ఈ ప్రాబ్లం ఉన్నది, ఇక ప్రాబ్లం తీసేస్తా దేశం మొత్తం. ఇంకా అనేక సమస్యలు, హాస్పిటళ్ళు అస్తవ్యస్తం అయిపోయాయి దేశంలో. హాస్పిటల్ వ్యవస్థను మార్చేస్తా, మంచి హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్ని కడతా, పెద్ద పెద్ద మెడికల్ కాలేజీలను కడతా, పేదలకు ఫ్రీగా వైద్యం అందిస్తా, పేదలకు ఉచిత వైద్యం అందిస్తా, ఉచిత మెడిసిన్ సప్లై చేస్తా, విద్యార్థులకు మంచి మంచి స్కూళ్ళు కట్టిస్తా, అడ్డమైన పంచాయతీల వాళ్ళు అన్ని పంచాయతీలు క్లియర్ చేస్తా, పోలీస్ వ్యవస్థను యూజ్ చేసి జనాలకు మెయిల్ చేస్తా, జనాలకు న్యాయం చేస్తా అని చెప్పేసి ఓ టైం లైన్ విధించుకొని అమిత్ షా గారు ఎందుకు పనిచేస్తలేరు? నక్సల్స్ పైన ఎందుకు టార్గెట్ చేసిర్రు? నక్సల్స్ ఏమన్నా దేశ విద్రోహులా? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వేరే దేశాల నుంచి ఏమన్నా వచ్చిరా? మన దేశంలో ఉండే కదా తయారయ్యారు. ఈ నీచపు రాజకీయ నాయకులు చేసినటువంటి పనులను ఓర్చుకోలేక, దాన్ని మనసులో పెట్టుకోలేక, చూసి ఊరుకోలేక వాళ్ళు నక్సల్గా తయారయ్యారు. రోజు ఈ రాజకీయ నాయకులు ఇట్లాంటి పనులు చేయకపోతే ఈరోజు వాళ్ళు అట్లాంటి ఆ అడవిలో పోయి వాళ్ళు తిండి తిప్పలు మానేసి చెట్ల కింద వండుకునే పరిస్థితి రాకుండే. ఎవరి వల్ల వచ్చింది ఇది? ఎవరి వల్ల వచ్చింది? కనీసం 3 పూటలు తిండి కూడా టైంకు తినరు వాళ్ళు. 3 పూటలు తిండి కూడా టైంకు తినకుండా అడవిలో వాళ్ళకు బ్రతకాల్సిన పని ఉన్నది. ఈ చిల్లర రాజకీయ నాయకులు కొంతమంది చేసిన పనులకు ఓర్చుకోలేక, దాన్ని తట్టుకోలేక వాళ్ళు నక్సల్గా మారి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళు ఉండటం బట్టే ఇంకా అంతో కొంత ఇంకా కరెక్ట్గా పనిచేస్తారు రాజకీయ నాయకులు. వాళ్ళు లేకపోతే అది కూడా పనిచేయరు. ఇంకా వాళ్ళకి నచ్చిందే రాజ్యం. 200% గ్యారంటీగా చెప్పగలుగుతున్నాం ఏంటంటే నక్సల్స్ కానీ మావోయిస్టులు కానీ ఏ పేరుతోనే పిలవండి కానీ వీళ్ళు అంతమయ్యారు అంటే ఈరోజు అంతమైంది. మావోయిస్టులు ప్రజెంట్ ఉన్న వాళ్ళని అంతం చేయగలుగుతారేమో కానీ ఆ భావజాలాన్ని మాత్రం అంతం చేయలేరు. అది అమిత్ షా గారైనా, మోడీ గారైనా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా సరే, నక్సల్స్ వ్యవస్థను క్షణకాలం మీరు తీసేసి ఏదో చేసామని అనుకుంటవచ్చు కానీ వాళ్ళ భావజాలాన్ని మాత్రం మీరు అంతమొందించలేరు. ఎందుకంటే సమాజంలో జరుగుతున్నట్టు ఆగడాలు అట్లాంటివి. ఆ భావజాలంతో రోజుకో కొత్త పుట్టుతూనే ఉంటాడు. మీరు చేయాల్సింది అది కాదు. నక్సల్స్ ఈరోజు బంద్ కావాలి, నా మావోయిస్టులు మొత్తమే రావద్దు అనుకుంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వ్యవస్థను మార్చాలి, రాజకీయ నాయకులను మార్చాలి, రాజకీయ నాయకుల పైన ఫోకస్ చేయాలి. వాళ్ళు వెనకాల వాడుండి ఎవరు న్యాయం చేసినాడు, ఎవరు అన్యాయం చేసినాడు, ఎవరు పేద ప్రజలకు సరైన సౌకర్యాలు అందిస్తున్నాడా లేదా, గవర్నమెంట్ వచ్చే స్కీమ్లను కరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడా లేదా, ఎంతవరకు మెయిల్ చేస్తున్నాడు, ఏమైనా ఫ్రాడ్ చేస్తున్నా, వీటిపైన కాన్సన్ట్రేట్ చేసి మీ టైం లైన్లు పెట్టుకొని వాళ్ళపైన కాన్సన్ట్రేట్ చేస్తే వ్యవస్థ మారితే ఆటోమేటిక్ మావోయిస్టులు మాకు పని లేదని చెప్పేసి వాళ్ళే జనసమితిలో కలిసిపోతారు, జనాల్లోకి ఆవాసాల్లోకి వస్తారు. ఇది కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళంతా వాళ్ళే వస్తారు. మీరు వెనకాల వాడి సంపాదన అవసరం లేదు. వాళ్ళని వ్యవస్థ కరెక్ట్ ఉంటే వాళ్ళే వస్తారు మన ముందుకు, జనవాసాల్లో కలుస్తారు వాళ్ళే, జనసమితిలో కలుస్తారు వాళ్ళే. గాదానిపైన టైం లైన్ పెట్టుకొని పని చేయండి. ఈ రాజకీయ నాయకులను మార్చండి, వ్యవస్థను మార్చండి. వ్యవస్థను మార్చిన రోజు నక్సల్స్ కూడా అడవిలో ఉండరు. వాళ్ళకు కూడా పని లేకుండా లేదు కదా. 3 పూటలు తిండి కూడా మానేసి వాళ్ళు అడవిలో ఉండాల్సిన కర్మ వాళ్ళకు కూడా లేదు కదా. ఫస్ట్ వ్యవస్థను మార్చండి. వ్యవస్థను మార్చిన రోజు ఆటోమేటిక్గా నక్సల్స్ ఉండరు, మావోయిస్టులు ఉండరు, ఎవరు ఉండరు. ఇక ఏ పేరుతో పిలిచే అట్లాంటి వ్యక్తులే ఉండరు. ఇక కాబట్టి మీరు మార్చాలనుకుంటే ఫస్ట్ వ్యవస్థను మార్చండి.